మీరు మాకిస్తామన్న ఆస్తిస్తే చేతులేం కర్మ, కాళ్ళు మొహం అన్నీ కడుక్కుంటాం. ఇస్తాంలేమ్మా, ఎక్కడికి పోతాం మేము? మీరెక్కడికి పోతే నాకెందుకు, మేము బతకాలి కదా. ఎన్నాడని ఇంకా ఇస్తారని ఎదురు చూస్తాం. ఇదిగో మీ మనవరాలకి పుట్టింటికి వెళ్లి ఆస్తి అడగడానికి నోరు రాదు. నా కొడుకుని వెళ్ళి అడగరా అంటే అత్తారింటి నుంచి చిల్లిగవ్వ అవసరం లేదంటాడు. వీళ్ళెవ్వరికీ మీ ఆస్తి అక్కర్లేకపోవచ్చు, కానీ మాకు కావాలి. చాలా ఖర్చులుంటాయి. అరే, ఎప్పుడైనా పొలం తక్కువ రేటుకొస్తే కొనటానికి డబ్బులుండవు. బంగారం రేటు తగ్గింది అంటే కొనడానికి డబ్బులుండవు. అంటే మేమిచ్చే డబ్బులతోనే ఇవన్నీ కొందామనుకుంటున్నారా? మేము ఆ డబ్బులతో ఏం కొంటాము, లేకపోతే బ్యాంకు లాకర్లో పెట్టుకుంటాము, అది మా ఇష్టం. ఇవ్వాల్సిన బాధ్యత మీకుందా లేదా? మాట దాటేయటం మా బావగారికి అలవాట్లేదు. మీకు ఆయన గురించి తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇల్లరికం వచ్చిన వాళ్ళు కూడా నాకు సలహాలు చెప్తున్నారండి. అత్తయ్య, మీరు నన్నేమైనా అనండి, ఆయన మా మావయ్య, ఆయనేమనకండి. ఆవిడ అన్నది కూడా నిజమే కదమ్మా. ఇల్లరికం వచ్చిన అల్లుడికి విలువ ఉండదు అంటారు. ఇలాంటి విషయాల్లో నేను మాట్లాడుకోవడమే మంచిది. మామయ్య, మీరు అలా ఫీల్ అవ్వకండి. ఈ ఇంట్లో అందరితో పాటు మీరు కూడా సమానమే. మిమ్మల్ని ఎవరు ఇక్కడ తక్కువగా చూడరు. మిమ్మల్ని మీరు పరామర్శించుకోవడమేనా? వచ్చిన దానికి పరిష్కారం ఏమైనా ఉందా? ఇస్తామండి. దానికి మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ చేస్తే పత్రాలు మేము తీసుకొచ్చి పెట్టేవాళ్ళం కదా. మనుషులు వచ్చి అడిగితే దిక్కు లేదు, మీరు పత్రాలు తీసుకొచ్చిస్తారా? ఎలా నమ్మాలి మిమ్మల్ని? అందుకే ఈవిడ గారిని తీసుకొచ్చాను. మా ఆస్తి మాకిస్తారా, లేక మీ కూతుర్ని మీ ఇంట్లోనే పెట్టుకుంటారా? ఆలోచించుకుని చెప్పండి. దానికి అంతసేపు ఆలోచించడం ఎందుకమ్మా? నేనిప్పుడే చెప్తున్నాను. నాకు 3 రోజులు గడువివ్వు. నా కూతురికి రాసిస్తానన్న ఆస్తి రాసిస్తాను. ఖచ్చితంగా రాసిస్తారుగా? ఆయన ప్రాణం పోయినా మాట తప్పరు. 3 రోజుల్లో ఆస్తి మా ఇంటికి రాకపోతే మీ ప్రాణానికి ప్రాణమైన మీ కూతురు మీ ఇంటికి వస్తుంది.